హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఇంకా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే మీకు చెప్తానని. ఈరోజు అప్డేట్ ఏంటంటే నా ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ ఎన్టీ స్కానింగ్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ ఎన్టీ స్కానింగ్ అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ విక్కీ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నది కూడా చెప్తాను. నేను విక్కీ వీడియోస్ మొత్తం అయితే అప్లోడ్ చేశాను. 3 స్కానింగ్స్కి ఈ స్కానింగ్స్కి అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీకి అండ్ ఎన్టీ స్కానింగ్కి అయితే చాలా డిఫరెంట్ ఉందండి. దానికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బాబు కాబట్టి నాకు ఆ సిమ్టమ్స్ కూడా మీకు చెప్పాను. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎన్టీ స్కానింగ్ నేను మీకు చెప్తాను. నాకు ఆల్మోస్ట్ 5 months కూడా కంప్లీట్ కాబోతుందండి. అందుకోసమని నేను ఎన్టీ స్కానింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ మీకు చెప్పలేదని అయితే మీకు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కటి మీకైతే అప్డేట్ చెప్పాను. ఫస్ట్ నేను November 5th యూపీటీ పాజిటివ్ వచ్చినాక నేను 7 weeksకి స్కానింగ్ చేయించుకున్నాను. అప్పుడు తర్వాత 7 weeks స్కానింగ్ అయితే 7 weeks అప్పుడు సిఆర్ఎల్ వచ్చేసి 13.6 centimeters ఉంది. 7 weeks 4 days ఉంది. తర్వాత ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి 157 ఉంది. డెలివరీ డేట్ వచ్చేసి August 16th ఉంది. సర్విక్స్ లెంత్ ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ అట్లా రాసుకుంటారు. మెయిన్ వచ్చేసి 7 weeksకి హార్ట్ రేటు, డెలివరీ డేటు, సిఆర్ఎల్ లెంత్ ఇవి అయితే చూసుకుంటారు. సో నాకైతే ఇది మొత్తం బాగానే ఉంది. దీని తర్వాత ఎన్టీ స్కానింగ్ అయితే చూపిస్తాను. ఇది నా ఎన్టీ స్కానింగ్ అండి. నేను ఎన్ని వీక్స్ 13 weeks 5 daysకి తీపించుకున్నాను. సో వచ్చేసి సింగిల్ బేబీ ఉంది నాకైతే. ప్లెజెంటా వచ్చేసి యాంటీరియల్ ఉంది. నాకు విక్కీ అప్పుడైతే యాంటీరియల్ లేదండి, పోస్టీరియల్ ఉంది. ఉమ్మనీరు ఏఎఫ్ఐ అంటే అడిక్యూట్ అంటే నార్మల్గానే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్ 158 ఉంది నాకు ఇక్కడ బేబీకి. ఇంకా లెంత్ ఇక్కడ 69.2 ఉంది. విక్కీ అప్పుడు 67.2 ఉంది. ఎంతో ఏమో బేబీ బాయ్ కంట 60 కంటే బిలోనే ఉంటుందంట. చూద్దాం మనం కూడా. నేనైతే వెయిట్ చేస్తున్నాను బేబీ గర్ల్ కోసం అని. ఇది ఈడీడీ వచ్చేసి అయితే 14th 8th month 2024 వచ్చేసింది. ఇవన్నీ మనకి ఎన్టీ స్కానింగ్లో మెయిన్ ఇవి చూసుకుంటారు. ఎన్టీలో 1.3 mm నార్మల్ ఉంది. నాజల్ బోన్ 3.7. ఇవన్నీ అయితే నార్మల్గా స్టమక్, యూరినరీ బ్లాడరు, అప్పర్ అండ్ లోయర్ ఇవన్నీ చూసుకుంటారు. మనకి ఎన్టీ స్కానింగ్లో మెయిన్ వచ్చేసి ఇవేనండి చూసుకునేది. ఇంకా అందరికీ అంటే మేనరికం ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ చేయించుకోవాలి. నేనైతే మేనరికం కాదు, అయినా కానీ డాక్టర్ అడ్వైజ్ ఉందని అయితే చేయించుకున్నాను. ఇంకా వచ్చేసి సింగిల్ లైవ్ అంటే బేబీ సింగిల్గా ఉంది కాబట్టి సింగిల్ అని ఉంది. 13 weeks 2 days ఉంది అప్పటికి. నాకు మళ్ళా 17th అంటే 19 weeksలో టీఫర్ స్కానింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ అయితే ఏం లేవండి, వీక్నెస్ కూడా లేదు. బేబీ మూమెంట్స్ కూడా కొంచెం అట్లా అంత తెలుస్తూనే ఉన్నవి. ఇంకా వామిటింగ్స్ చాలా అయ్యే వాళ్ళకైతే నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎంటీ స్టమక్లో అయితే ఏం తినొద్దంట. డాక్టర్ అయితే నాకు అలానే చెప్పింది. ఏంటంటే ఆ ఎంటీ స్టమక్ ఉండటం వల్ల మనకి ఇంకెక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుందంట. ఏదైనా ఫుడ్ తీసుకున్నాకనే జ్యూస్ లాంటిది కానీ కోకోనట్ వాటర్ లాంటిది తీసుకుంటే బెస్ట్. సో బిస్కెట్స్ అలాంటివి కొంచెం అలవాటు చేసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలంట. బేబీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. డాక్టర్ అయితే నాకు ఇలానే చెప్పారు. మీకు కూడా కొంచెం అంటే ఉమ్మనీరు తక్కువ ఉండి బేబీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ లిక్విడ్ తీసుకోవటం అయితే బెస్ట్ అండి. డ్రై ఫ్రూట్స్, ఎగ్, ఇంకా ఐరన్ టాబ్లెట్స్ తీసుకోలేకపోయిన వాళ్ళకైతే టాబ్లెట్స్ బదులు బీట్రూట్ జ్యూస్ అని తాగొచ్చు. ఇదేనండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ 2 స్కానింగ్ అయితే మీకు అప్డేట్ చేశాను. నెక్స్ట్ నేనైతే డీపర్ స్కానింగ్ అయితే అప్డేట్ చేయబోతాను.
ఇంకా మీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే వ్యూవర్స్ అయితే తక్కువ వస్తున్నారు. ఇంకా లైక్ చేయటం, మీరు వ్యూవర్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయటం వల్ల వ్యూవర్స్ అయితే పెరుగుతారండి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.